పీస్ ఆఫ్ ల్యాండ్ గా చూడం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ భూమి ఎంత గొప్పదో రాములు వారు చెప్పారు. రావణాసుడు చనిపోయాడు, ఇంకా టైం ఇంకా వచ్చిన పని అయిపోయింది. ఇక లంక దేంతో నిర్మించారు తెలుసా? ఎందుకంటే ఎవరిని చెప్పింది? మళ్ళా శ్రీదేవి గారా? శ్రీదేవి గారు బంగారంతో కట్టారు. లక్ష్మణ్ అన్నాడు, అన్నయ్య బాగుంది, ఎక్కడ ఉండిపోదాం అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడు తెలుసా? నమస్కారం పెట్టిన అందరూ చెప్పండి. అపి, గట్టిగా చెప్పండి. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎవరు చెప్పారు? రాముడు వారు చెప్పారు. అన్నయ్య ఇక్కడ ఉండిపోదాం, బాగానే ఉంది అంటే, నాయనా ఇది బంగారంతో చేసింది అయినప్పటికీ దీన్ని చూసి నువ్వేమి కలత చెందకు. మన కన్న తల్లి, మన మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. అలా దేశభక్తి కలిగి ఉండడం మనకు రాములు వారు నేర్పారు. అదే ఎడారి మత గ్రంథాల్లో దేశాలను దోచుకోవడం నేర్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా అన్ని మతాలకు సమానమైన అడ్డగాడి ఎవరైనా ఉన్నారా? అలాంటి అడ్డగాడి తెలిసాను. ఇవి చెయ్యక్కడ ఇస్తారు. ఒకవేళ నేను అన్నమాట తప్పు అని అనుకుంటే ఆ ఏకాదశి పేపర్లో నా నెంబర్ ఉంది, నన్ను ఒప్పించండి, నాతో సారీ చెప్పించండి. నానా ఒక్కొక్కరు ఒక స్టిక్కరే తీసుకోవాలి, ఇంకా విజయనగరం వాళ్ళకి ఇవ్వాలి, తీసుకో అన్ని ఇక్కడ పెట్టండి, మిగిలినవి ఇలా ఇచ్చేయాలి తల్లి. మళ్ళీ తాడేపల్లిగూడెం వాళ్ళకి ఇవ్వాలి, అనపతి వాళ్ళకి ఇవ్వాలి. తల్లి ఏం పేరు? నీ పేరు? తేజు, బంగారు తల్లి. వేస్ట్ చేయకూడదే, ఇంటికి కూడా తీసుకోవాలి. మరి రోజు 10 నిమిషాలు ఈ మంత్రం చేస్తారా? హరే కృష్ణ మంత్రం ఇప్పుడు 11 సార్లు చేద్దాం చక్కగా నెమ్మదిగా. నేను 1 2 3 అనగానే నడుము నిలబెట్టి 11 సార్లు చేసాక వెళ్ళిపోదాం. వన్ టూ త్రీ అనగానే హరే కృష్ణతో మొదలు పెడదాం. మీ అందరి దగ్గర స్టిక్కర్ ఉంది, నెమ్మదిగా చదవండి. 1 2 3 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి, సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుత వీర హనుమానికి గోవిందా. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. రోజు రోజు చెప్పాలి. రోజు డబ్బులు ఏమైనా ఖర్చు అయినాయా? కానీ ఒక్క 10 నిమిషాలు 24 గంటల్లో 24 గంటల అంటే మొత్తం ఎన్ని నిమిషాలు? 1440 నిమిషాలు. 1440 నిమిషాల్లో 10 నానా అక్కడ కొంచెం వాయుముడి. 1440 నిమిషాల్లో 10 నిమిషాలు రాములు గారికి ఇస్తే ఎవరికి లాభం కదా? నదికి మనతో అవసరమా? మనకి నది అవసరమా? సూర్యుడితో మనకు అవసరమా? మనకి సూర్యుడు అవసరమా?
చిచ్చి నిన్ను నేనేం చూడను అని తలిపేసి లోపల కూర్చున్నాను అనుకో, సోరియాసిస్ రోగం. అదైందా? సూర్యుడు యాక్సెసిబుల్, అదృష్టవంతుడు. అందుకని రోజు సూర్యుడికి నమస్కారం పెట్టండి. సూర్యవంశ సంజాతుడైన రాముడికి ఓ ప్రణామం చేయండి, ఆయన నామం చేయండి, డబ్బులు ఏమవ్వకపోయినా. మా చిన్నప్పుడు నేర్చుకున్నది. మీరంతా పాడతారా? పాడి చేస్తారా? పాడతారా? పాడేసాక వెళ్ళిపోదాం. చక్కగా పాడండి. పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము, ఆ వాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, ఆ ఊరు ఈ ఊరు రామనామము, మీరు ఏ ఊరు చూసినా రామనామము, ఆ పేట ఈ పేట రామనామము, మీరు ఏ పేట చూసినా రామనామము, ఆ సందు ఈ సందు రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, ఆ వీధి ఈ వీధి రామనామము, మీరు ఏ వీధి చూసినా రామనామము, ఆ ఇంత ఈ ఇంత రామనామము, మీరు ఏ ఇంత చూసినా రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, సీతారామచంద్రమూర్తి భగవానికి. వీళ్ళు పాపం మీ కుర్చీ లేకపోయినా అలా నిలబడి వింటున్నారు. చాలా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో తినే బ్యాచ్ ఉంటుంది, వినే బ్యాచ్ ఉండదు. మీరు చాలా గ్రేటు. అయినా అయింది లేటు, అది మీ ఫేటు. ఇవాళ తినకండి ప్లేటు, అర్థం చేసుకో సేటు. నాన్న మీరందరూ ఇవాళ ఏకాదశి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను, చేతను ఉపవాసం ప్రయత్నం చేస్తా. ప్రయత్నం ఓకే. రేపు మార్నింగ్ సూర్యుడు వచ్చే వరకు నేను పండ్లతో, కూరగాయలతో, పల్లీలతో, బంగాళదుంపలతో ఉంటాను. గ్యారంటీ గ్యారంటీ. 1 డే చచ్చిపో. 1 డే. అమ్మో చప్పట్లు చప్పట్లు. వెరీ వెరీ గుడ్. మీరు పని చేయండి. ఏకాదశి 3 భాగాలు. సన్ టు సన్నం అంటే సూర్యుడు ఇవాళ వచ్చాడు, రేపు వచ్చేదాకా పండ్లు దాంతో ఉండవు. ఇంకా రూల్ మాట్లాడినా నీళ్ళు కూడా తాకూడదు. ఇప్పుడే చచ్చిపోతాం. దాన్ని నిర్జల అంటారు. మేము కృష్ణాష్టమికి ఒక్క చుక్క నీళ్ళు తాగు. తెల్లారగట్లు లేస్తే మళ్ళీ అర్ధరాత్రే నీళ్ళు కూడా తాగు. అయినా ఉంటాం మాట్లాడుతూ. స్వామి ఇస్తారు శక్తి. సరే అంతొద్దు, నీళ్లు తాగండి. సాయంత్రం సంటూ 3. సంటూ సన్న అయిపోయింది మన వల్ల కాదు. సంటూ 3 అంటే సాయంత్రం, పొద్దు నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగి పండ్లు తిని ఉండడం మా వల్ల కాదు. ఇంకా మెట్టి దిగుదాం. సంటూ నూనె అంటే మధ్యాహ్నం. కనీసం మధ్యాహ్నం 12 వరకు తినకుండా ఉండగలం. చేస్తాను ఇప్పుడు సంఖ్య. ఇప్పుడు తినలేదని తెలుసు,
ఆ నమ్మకంతోనే అడిగా. ఇంటికి వెళ్ళిపోయి దోశలో డజను ఇడ్లీలో డజన్ తినకుండా ఉంటానికి స్కెచ్ ఇది. అది మీరు వేరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటారనే దీంట్లో కింద రాశాం. ఇది బాగా వినాలి. ఏం రాశాం అంటే ఏకాదశి వీరికి మినహాయింపు. ఎవరు వారంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, వృద్ధులు, ఆఖరిదే బ్రహ్మరాక్షసులు. అందుకని హెల్త్ ఒప్పుకోపోతే తినేసినా పర్లేదు, కానీ ఉండగలిగి కూడా వడ్డించు 4 దోశలు అని తినేయకూడదు. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు మన ఆశలు మిగిలిపోతాయి, దోశలు మిగలవు. అర్థమైందా? ఏవో అనుకుంటూ చచ్చిపోతాం. అందుకని ఆ లోపల ఎవరు ఉండాలి? ఆకలిస్తున్నా, నీరసం వస్తున్నా రాముల వారి రూపమే ఉండాలి. రాముల వారి రూపం ఉండాలి, రాముల వారి నామం ఉండాలి. అలా ఉండాలంటే మనం అభ్యాసం చేయాలి కదా. ఇప్పుడు అమ్మాయి ఏం చదువుతున్నారా తల్లి? ఇప్పుడు 3వ ఎక్కం వచ్చా నీకు? చెప్పు. ఎలా వచ్చింది ఈ అమ్మాయికి? నేర్చుకోబట్టా? ఎవరైనా అభ్యాసం ఉంది? మళ్ళీ శ్రీదేవి గారు గీదవి అభ్యాసం కూసివిద్య. అభ్యాసం చెయ్యాలి. అదైందా? పాణిని పేరు విన్నారా? పాణి విన్నారు అంటే పాణిని ఎవరు తెలుసా? గొప్ప వ్యాకరణవేత్త. ఆయన పాపం యాక్చువల్గా చదువుతారు. ఎంత చెప్పినా వాళ్ళ గురువు గారికి ఎక్కట్లే. ఆయన కమిటీ వారు గ్రేట్, కానీ చాలా లేటు. అది మీ ఫేట్. అసలు ఇందాక నాకు వచ్చేగా దిక్కులేదు, తర్వాత ఎట్లా శుభ్రం చేశారు అంటే పాపం వాళ్ళని ఏమనలేము. మన వాళ్ళంతా పళ్ళకి ఎక్కేవాళ్ళు మోసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాపం రాత్రి వచ్చి నన్ను తీసుకొచ్చి నిప్పులు లేక. అందుకని మనం గట్టి మీద కూర్చొని కబులు చెప్పకూడదు. మనం ఏం చేయగలమో మనం చెయ్యాలి. అటువైపు ఆలోచించి ఈ పాణినికి వాళ్ళ గురువుగారు అన్నారు, ఒరే నీకు చదువు చెప్పలేవా, ఇంటికి వెళ్ళిపోరా అన్నారు. ఎందుకండి అంటే నీ చేతిలో అసలు విద్యారేఖ లేదురా అన్నారు. ఎలా ఉంటుందని అన్నారు. ఇలా ఉంటుందా అన్నారు. అంటే ఇంటికి వెళ్ళి కత్తితో కోసేసుకున్నారు. ఏమిటి ఇప్పుడు ఓకేనా అన్నారు. ఒరే ఎవరికాడ అలా గీసేసుకుంటే రాదురా, దేవుడు ఇవ్వాలి అన్నారు. నీకు చదువు రాదు అంటే పాపం మనసు అంతా పాడైపోయి ఓ చెరువు దగ్గర కూర్చుని బాధపడుతున్నారు. బాధపడుతుంటే ఇగో బట్టలు ఉతుకుతారు కదా బండ మీద, చాకల వాళ్ళ బట్టలు. ఆ బండ ఎలా ఉంటుంది ఎప్పుడన్నా చూసారా? సాఫ్గా ఉండదు. ఎందుకని? దాన్ని బాగా ఉతికారు కదా. యాక్చువల్గా బండ ఎలా ఉంటుంది? బండగా ఉండాలి. బండ సాఫ్గా ఉండకూడదు. కానీ బండ కూడా సాఫ్గా ఎలా అయింది? ఉతకడం వల్ల. ఓహో, బండ కూడా నునుపుగా అయ్యింది ఉతికితే. అభ్యాసం చేస్తే నేను కూడా అవుతా అని ఆయన పాఠం నేర్చేసుకున్నాడు. అంటే మధ్యలో పరమశివుడు అనుగ్రహం ఉంది. ఆయన వెళ్ళి గురుగారు వచ్చేసింది అన్నాడు. అనుకున్నాడే, పాఠం అప్పు చెప్పేశాడు. ఆయన చాలా సంబరపడ్డాడు. అందుకని మనం అందరం బాబు నేను ఉండలేను, నేను చేయలేను ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఐ కెన్, ఐ విల్. అదైందా? రాముడు వారు ఏమన్నా చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగాడా? సుఖంగా పెరిగాడు. రాజుగారు పెద్ద అబ్బాయి, లేక లేక కలిగిన వాడు, వాళ్ళ నాన్న ప్రాణం. అలాంటి రాముడు ఫస్ట్ రోజు నుంచి అడవిలో నేల మీద పడుకున్నాడు లేదా? అవునా? వెళ్ళేటప్పుడు పరుపులను పట్టుకెళ్ళాడా? కాబట్టి కష్టాన్ని యాక్సెప్ట్ చేయండి, అవమానాన్ని యాక్సెప్ట్ చేయండి. రోజులు అన్నీ ఒకలా ఉంటాయా? నువ్వు చెప్పినట్టు నడుస్తుందా? ఇవాళ బాబు నువ్వు సూపర్ రా అన్నాడు, రేపొద్దున ఎలా అంటాడు. హక్ట్ అయిపోకూడదు. అర్థమైందా? అవమానం వస్తుంది, సన్మానం వస్తుంది, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. అన్నిటినీ సమానంగా స్వీకరించాలి. అలా స్వీకరించాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే చెవులు ఆడాలి, లేదా చదవడానికి కళ్ళు ఆడాలి. భగవద్గీతలో 2వ అధ్యాయం 14వ శ్లోకం ఇదొక్కటి బైహార్ట్ చేసేయండి. కావాలంటే రికార్డు చేసుకోండి. నమస్కారం పెట్టి చెప్పండి. మాత్ర ఇది మాత్ర అంటే మన టాబ్లెట్
మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో నిత్య తాం తితిక్షస్వ భారత. ఏమర్థమైంది మనకి తెలియదుగా, ఏం అర్థం కాదు. మరి ఎలా అర్థమవుద్ది, ఏమర్థమవుద్ది అంటే దీని అర్థం చెబితే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇదే కాలం కలికాలం, వేసవి కాలం, చెప్పింది వినకపోతే పోయే కాలం. కృష్ణుడు ఏమంటుందంటే ఎండాకాలం వచ్చిందని ఎరవట్లేదుగా, ఏదో ఫ్యాన్లు వేసుకున్నాం, ఏసీ వేసుకున్నాం, ఆరు బయట మంచాలు వేసుకున్నాం, ఏదో తిప్పలు పడతాం కదా. చిన్నప్పుడు అరుగు మీద వీధిలో మంచం వేసుకుని మేడ మీద మంచం వేసుకుని పడుకున్న వాళ్ళు ఎవరు చేస్తాను? ఇప్పుడు కుదరదుగా, ఇప్పుడు ఎత్తుకుపోతారు. మనలే మన ఒంటి మీద వస్తువులు కూడా దొంగలు పెరిగిపోయారు. పూర్వంలో మంచి వాళ్ళు ఎక్కువ మంది లేరు కదా. నాకు తెలుసు చిన్నప్పుడు అలా ఇంటికి రోడ్డుకి అలా వారగా వేసుకుని గాలి వేసుకుంటే కాసేపు అలాగే పడుకునే వాళ్ళం. ఆరు బయట అలా చంద్రుని చూస్తూ ఆకాశం చూస్తూ, అవి గొప్ప రోజులు. ఇప్పుడు పొల్యూషన్ ఇల్యూషన్ తప్ప సొల్యూషన్ లేదు కదా, అవునా? కృష్ణుడు ఏమంటా అంటే వేసవికాలం వచ్చింది, ఏదో అమెండ్మెంట్ చేసుకుంటున్నాం, తర్వాత వానాకాలం ఏదో చేసుకుంటున్నాం, ఎడుతున్నావా? అలాగే దుఃఖం కూడా వస్తుంది, సుఖం కూడా వస్తుంది, అవమానం కూడా వస్తుంది. ఓర్చుకో, కంప్లైంట్ చేయకు. ఈవిడేదో ఆవిడ నందనుకో, ఆవిడేదో ఆవిడ చెప్పేది, ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి ఈవిడికి చెప్పేది. ఆ మాత్రం చెప్పుకోవడం ఎందుకు? అవసరమా? అవసరమా? అదేదో ఆయనతో చెప్పచ్చు కదమ్మా. ఆయన వింటాడు, ఎవరికి చెప్పరు కదా ఆయన, అవునా? అందుకని ఈ ప్రపంచంలో లోపల ఉన్నవాడు మనకి చేసిన ఉపకారం లోకల్లో ఉన్నవాడు చేయరు. అందుకని నామాన్ని పట్టుకోడు, అవునా? చక్కగా ఒక్క 2 అక్షరాలు మనల్ని రక్షిస్తాయి, రామ. అందుకే కూర్చున్నా నించున్నా నామం చెబుతూ ఉండాలి, అలవాటు చేసేసారు మనస్సుకి. పూర్వం చూడండి, ఉత్తరం రాస్తే పైన ఏం రాసేవారు? శ్రీరామ, అవునా? అది మంచి ఉత్తరం అనుకోండి, శుభలేఖ, చుట్టూ పసుపు పెట్టేవారు. అది చెడ్డ ఉత్తరం అనుకోండి, నల్లింకి పెట్టేవారు. అవన్నీ గొప్ప రోజులు మళ్ళీ రావు. మన పిల్లలకి దేవాలయం, హరికథ, ప్రవచనం, రామాయణం, మంత్రపుష్పం, శతగోపం, ఈ మంచి అనుభూతులన్నీ ఇవ్వండి, అవునా? మన ఇంటికి వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? బ్లూ బ్యాగ్ ఉంది కదా, అది మాలలు సంచి ఒకటి పక్క బ్యాగ్ మీద 2 తెచ్చి, నేను ఇక్కడ ఎలా ఉంటారో ఏమిటో మీకు ఇవ్వడం కుదురుతుందో లేదో అని తేలేదు. ఒక కథ చెప్తాను, కుర్చీ కాబట్టి వింటూ ఉండండి. పిల్లలకి మాత్రమే మాలిస్తాను, పెద్దోళ్ళు ఎవరు అడగకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తా. ఇంటికాడ ఉన్న మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వను, ముందే చెప్తున్నాను, ఓకే? ఈ పిల్లలు బంగారు కొండలో, అందుకని గుర్తొచ్చిందా నా? ఈ కథ ఒకటి చెప్తాను, వింటారా? ఒక్కసారి 2 చేతులు పైకెత్తి 1 2 3 అనగానే హరే కృష్ణ మంత్రం చెప్పాలి. 1 2 3. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. ఇంకొకసారి జై శ్రీరామ్. మరి కథ ఏంటంటే, రాములు వారు సీతాదేవి నడుస్తున్నారు, ఇంకెవరున్నారు వాళ్ళతో? ఈ సామాన్లు ఎవరు మోస్తున్నారు? సామాన్లు ఉన్నాయి, బలిదానమ్మా. నా బట్టలు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంట్లో తెచ్చుకున్నారు, ఐరన్ లేకపోవచ్చు, బలిదానమ్మా. సామాన్లు, నగలు సినిమాల్లో చూపిస్తారు, సోదిగులు సినిమా చూసి వచ్చి అక్కడ చెప్తుంది కబుర్లు. కానీ రామాయణంలో విన్న విషయం చెప్తున్నా.
అదే కట్ చేసి తీర పెద్ద అయిపోద్ది. ఈ ఒక్క కథ వినండి. రామాయణంలో జరిగింది. ఈ మూట మోస్తున్నాడు ఎవరు? హరే కృష్ణ. రాములు వారి మూట, ఈ సామాన్లు, బట్టలు, నగలు ఎవరు మోస్తున్నారు? లక్ష్మణుడు. ఓ ప్లేస్ వచ్చాక ఆ మూట ఇలా ఉండేది కాస్త. కానీ ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఏదో పేపర్ ఇచ్చానండి, మీరు నా ముందు అలా పడితే హట్ అయిపోయినా, అలాంటి స్వామివారి మూట, దాని నిండా అమ్మవారి నగలు, బట్టలు. రాములు వారు ఆశ్చర్యపోలేదు, ఆయనకి తెలుసు కదా సర్వాంతర్యామి. సీతాదేవి ఆశ్చర్యపోయింది. అలా పడేసి, అమ్మ అలా చేయొద్దు, అమ్మా మాట్లాడితే డిస్టర్బెన్సేగా. రాములు వారు ఏమనలేదు. సీతాదేవి ఆశ్చర్యంగా చూసింది. చూస్తే లక్ష్మణుడు అన్నాడు, నేను ఎందుకు పోయాలి, నాకేం పని, నాకేం అవసరం లేదు అని పడేసింది. సీతాదేవి ఏంటండి ఇలాగా అన్నట్టుగా చూశాను. రాములు వారు నువ్వు మాట్లాడగానే ఆయనే తీసుకుని కొంత దూరం వెళ్ళాక, అయ్యో అయ్యో అన్నయ్య, అయ్యో అయ్యో నువ్వు వస్తున్నావేంటి అని మళ్ళీ తీసుకున్నాడు. సీతాదేవి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటండి ఇందాక అలాగే ఇప్పుడు ఎలాగా అంటే, రాములు వారు చెప్పారు, ఇందాక కొంచెం దూరం నడిచేమే ఈ స్థలంలో రాక్షసులకి దేవతలకి యుద్ధమైంది. వాళ్ళ రక్తం ఇక్కడ పారింది. ఆ బ్యాడ్ వైబ్రేషన్ ఇంకా ఉంది. అందువల్ల అది వాడి మైండ్ మీద పడి వాడు బాధ్యతను మర్చిపోయాడు. ఇది దాటేసరికి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ మామూలు అయిపోయాడు. అందుకని ఎవరైనా మనతో నేను అడదాకా బాగానే ఉంది ఈవిడ ఇలా అంటుందేంటి అని వెంటనే కోపం వచ్చి ఆవిడకి ఫోన్ చేసి చెప్పేకూడదు దేవుడి గురించి. కొంచెం ఓపిక పట్టాలి. మళ్ళీ ఆవిడే వచ్చి వదినా ఏమనుకోకు అంటది. ఈ లోపల ఈవిని అక్కడికి వెళ్ళి వెలం చేసేది ఎందుకు? అవునా? అలాగే మా చిన్నప్పుడు హిందీలో ఓ పాఠం వచ్చింది. ముంగీసను పెంచింది ఒక ఆవిడ. ఈ ముంగీస వాళ్ళ పిల్లవాడిని కాపలా పెట్టింది. ముంగీసని కాపలా పెట్టి నీళ్లు తేవడానికి ఇత్తడి బిందుతో వెళ్ళింది. ఈవిడ వచ్చేసరికి ముంగీస మూతంతా ఎర్రగా ఉంది. ఎదురు చూస్తున్న గుమ్మం దగ్గర. తల్లి కదా ఏమనుకుంది, దుర్మార్గురాల నా బిడ్డను చంపి తినేసి ఆ రక్తపు నోటితో ఇక్కడ ఎదురు చూస్తున్నావా అని ఆవిడ చాలా కోప్పడి ఆ ఇత్తడి, అమ్మ వింటా, ఇత్తడి బింది నీళ్ళతో ఉందిగా దాని మీద వేసి చచ్చిపోయింది. లోపల పెరిగెత్తుకెళ్ళింది. పిల్లోడు నవ్వుతూ ఉన్నాడు. పక్కన పాము మొక్కలు అయిపోయింది. ఇంకా చచ్చిపోయిన ముంగేసను ఒళ్ళో తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. వస్తుందా? అందుకని తొందర పడకూడదు. కొంచెం ఓర్పు ఉండాలి. అప్పుడు జీవితంలో చాలా మందిని మనం దగ్గర చేసుకోవచ్చు. అందుకే ఇంగ్లీష్లో మాట ఏంటంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అవునా కదా? అందుకని తొందర పడితే ఏమవుతుందంటే ప్రాణాల మీదకి వస్తుంది. 4 విద్యార్థులు గురుకులంలో చదువుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక చచ్చిపోయిన సింహం యొక్క ఎముకలు అవి కనపడ్డాయి. అందులో ఒకడు అన్నాడు, రే ఎముకలు నేను సర్దుతాను అన్నాడు. సర్దేశాడు. రెండోవాడు అన్నాడు, దానికి నేను మాంసం వచ్చేలా చేస్తాను. మాంసం వచ్చింది. మూడోవాడు అన్నాడు, దానికి చర్మం వచ్చేలా చేస్తాను. నాలుగోవాడు ఏమన్నాడు, అప్పుడు మిగిలిన ముగ్గురు ఎక్కడున్నారు చెప్పండి? చెట్టు ఎక్కేసాడు. నాకు తెలివేనా లేదు. నాలుగోడు ఏమన్నాడు, నేను ప్రాణం పోతా అన్నాడు. రే మా ప్రాణం దిగిరా, పైకి ఎక్కేస్తాను జాగ్రత్త అన్నాడు. అయినా వీడు విన్నగా వీళ్ళ విద్య చూపించారు, వీడిది చూపించాలని వాళ్ళు చెట్టు ఎక్కేశారు. వీడు దానికి ప్రాణం పోయించాడు. ఎదురుగా వేరువేరుగా గారి ఇదే. అందుకే నీ విద్య దేనికి ఉపకారం? మీకు బిల్లాడని తెలుసా? ట్విన్ టవర్స్ కూల్చేశాడు 2001లో.
వాడు ఇంజనీర్ అంట. ఇంజనీర్ ఏం చేయాలి? బిల్డింగ్లు కట్టాలి. కానీ వీడు బలరాజు ఏమైనా ఉపయోగం నీ వల్ల. 2 పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేసి వేల మందిని చంపడవా? కానీ అలా బతకూడదు. సర్వే జన. కాబట్టి మన తత్వం ఏంటో మనకు తెలియాలి. రోజు మంత్రం చేస్తే లోపల మనం సంతోషంగా ఉంటాం. పెద్ద కష్టం కూడా చిన్నగా కనపడుతుంది, లేకపోతే చిన్న కష్టమే పెద్ద భూతంలా కనపడుతుంది. అందుకని ఎప్పుడు లోపల భగవంతుడి యొక్క రూపాన్ని, నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. ఈ చిన్నది ఒకటి చెప్తాను, చెప్పండి. భజన చేసే భక్తులకెల్లా, భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ్ భజన, భయము లేదోయ్ రామ్ భజన, ఏమోయ్ నరుడా హేళన చేసేవు నవ్వులు కాదోయ్ హరిభజన. అంటే హరిభజన నవ్వులు కాదు, చాలా పుణ్యం చేస్తేనే ఈ మానవ జన్మ వస్తుంది. నాలుగు ఉంది కదా, అందరికి ఉందా? మనకు ఉంది. కుక్క చెప్పగలదా రామా అని? పక్షి చెప్పగలదా? మనమే చెప్పగలం. అందుకని రోజు జపం చేయండి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? కృషితో నాస్తి జపతో నాస్తి పాతకం. రోజు జపం చేయండి. నేను రోజు సూర్యుడికి దండం పెడతాను అన్నది చేయొద్దండి. డబ్బులేం ఖర్చు లేవు కదా, ఒక్క దండం పెట్టండి. ఓకేనా? నేను రోజు స్నానం చేశాకనే తింటాను. అసలు అడగకూడదు. అలా స్నానం చేయకుండా తినే గాడిదలు ఉండవు కదా, ఇక్కడ ఉన్నాయి. కానీ ఒకటి అడుగుతాను, చెయ్యొద్దు, హట్ అవుతారు. ఇంటి మధ్యలో పళ్ళు తోమే గాడిదలు ఉన్నాయా? వద్దు, చేయొద్దు. ఉంటే రేపటి నుంచి తోమ. నువ్వు బాత్రూంలో చేయాల్సింది బాత్రూంలో చేయి. ఇంటి మధ్యలో తోమడం ఏంటి? అది సెల్లో, ఎడం పక్కన సెల్లో, ఈ నోట్లోంచి జొల్లు. అందుకే ఇంటి మధ్యలో చేయకూడదు. అది మళ్ళీ ఈ ఎంగిలి తొక్కుంటూ తిరగాలి స్నానం చేసేసి. అర్థమైందా? అలా చేయకండి. నాకు ఏదో ఒక శ్లోకం వచ్చండి అన్నది చేద్దాం. ఏదో ఒక శ్లోకం, అది ఇది కాదు, ఒక్కటి వచ్చు. నువ్వే నీకు వచ్చని మాకు ఎలా తెలుసు? ఇంకెవరికి వచ్చు? చేయొద్దని ఏదో ఒక్క శ్లోకం. నువ్వా? కనే కనే మళ్ళీ సిగ్గా ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా. ఈ లోపల ఇంకెవరు శ్లోకం వచ్చింది? ఎనీబడి సరే. శ్రీరామ రామ రామే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామే వరానమే. రాణి, give a big hand to రాణి. One more రాణి టు రాణి. ఇద్దరు రాణులే. అమ్మ వచ్చేది హీరో. నువ్వు చెప్తావా? నీ పేరు ఏం పేరు? ఎల్. సుహాస్ కాదు, ఎల్ మీద వచ్చిందా? ఓకే. శుక్లం బలం విష్ణు తేజలం తత్తుబోలం తేజలం దాయే కనుక దాంపే. సూపరే తండ్రి, మరి చెప్పేసివే. మరి నీ గిఫ్ట్ ఇవ్వాలా? ఏమనుకుంటారు? ఊరికే చెప్తావా శ్లోకం? నోచుకుంటారు. మరి నీకు శ్లోకం ఎవరు నేర్పారు? మేడం పేరు? అమ్మ కొట్టు, నన్ను ఆవిడ కొట్టాలి. మరి అలాంటి మేడం దగ్గర చేర్పించినందుకు వాళ్ళ అమ్మకి నాన్నకి వీడొక్కడేనా బాగా నేర్పించు. ముందు గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు అన్నయ్య వెళ్ళాడు, అన్నయ్య ఎక్కాడు లిఫ్ట్, తీసుకొస్తాడు గిఫ్ట్, అప్పుడే నువ్వు షిఫ్ట్. ఓకేనా? ఇంకెవరు చెప్తాను నాకు స్వామి? అమ్మ సారీ. ఒరే కన్నయ్య, నువ్వు నేను ఫ్రెండ్, అందుకే నీకు పండు, నువ్వు కాసేపు ఉండు. నువ్వు కూడా షాప్. నీ పేరు
అమ్ము అమ్ము అమ్ము. ఇప్పుడు శ్లోకాలు చెప్పి కుమ్ము, లేచిపోవాలి దుమ్ము, చూపించాలి నీ దమ్ము. శ్రీరాముని దయచేతను నానుడిగా సకల జనుల నవనారాయణగా నారాయణమైన రీతులు నోరూరగా చెవులు పుట్ట నుడివిరి సుమతి తన కాపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దేశట్టంబ తన సంతోషము స్పర్ధము తన దుఃఖమే నరకమంటు తజ్యము సుమతి. ఎవరి మీద పేరు? టీచర్ టీచర్ గారి పేరు? రజిమ రాజలక్ష్మి టీచర్. అవునా? నీ పేరేం పేరు? అమ్ము అమ్ము. చూపించింది దమ్ము, మీరంతా ఇంకా లెమ్ము. అంటే సిగ్గుపడండి అని అర్థం. చిన్న బిడ్డ. అమ్మ ఎన్నేళ్ళ మరి? 4 ఏళ్ళు. ఎన్ని చెప్తుంది చూడండి. మీ ఏ స్కూల్? ఎల్కేజీ స్కూల్ పేరు? ఎస్విఆర్ ప్రైమరీ స్కూల్. ఎస్విఆర్ తెలుసా మీకు? సార్ సార్ చూసారా? అబ్బా ఏం గొంతండి, విన్నారా? పెట్ట కొంచెం సూపర్రా. నీ గిఫ్ట్ ఇవ్వాలా? ఇవ్వాలి. ఇవ్వాలి. నీకెవరో ఇంత స్ట్రాంగ్ గా చెప్తాను. అన్నయ్య వెళ్ళాడు తెచ్చిస్తాడే. చాలా బాగా చెప్పావు నువ్వు. నీకు 1 ఇవ్వాలి, 2 ఇవ్వాలి? 1. అమ్మో మంచి అమ్మాయింది. నీకు 2 ఇవ్వాలి. అంత స్ట్రాంగ్ గా చెప్పావు. మరి చిన్నప్పుడు గొడ్డల కథ తెలుసా? మాకు వచ్చిన స్కూల్లో. ఎరా నీకు తెలుసా? అతను ఎవరో చెట్టు కొట్టడానికి వెళ్తాడు అడవిలో, చెరువు గట్టు మీద. కొడుతుంటే గొడ్డలి నాన్న రాని వినాలి, గొడ్డలు పడిపోయింది. ఆ నీళ్ళలో పడిపోతే అయ్యో గొడ్డలు లేదని బాధపడుతుంటే ఆ నదీ దేవత వచ్చి ఓ బంగారు గొడ్డలు తీసి ఇది నీదేనంటే అబ్బాయి నాది కాదమ్మా అంటాడు. వెండి తీసి నీదేనంటే నాది కాదు అంటాడు. ఆ ఇనప తీస్తే అమ్మ ఇది నాదే అంటాడు. ఆవిడ అంటది ఎంత నిజాయితీ అని. మొత్తం 3 గొడ్డలు ఇచ్చేది. అతను బాగుంటాడు. అతన్ని చూసి వాళ్ళ బంధువు వాళ్ళ అన్న ఎవడో మనం కూడా ప్లాన్ చేద్దామని ఎల్లాగొట్టి అలా చేస్తాడు. దొంగ అంటే పడిపోయిందండి. ఆవిడ వచ్చి ఇది మరి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుందిగా. ఆవిడ వచ్చి బంగారు గొడ్డలు తీసి ఇది నీదేనా అంటే నాదే నాదే అంటాడు. వెండిది నాదే నాదే అంటాడు. ఇంకా ఇనప తీదు అన్ని నీవేలే కాదు. ఇప్పుడు సాంగ్ నావేలే నావేలే గొడ్డలన్నీ నావేలే అని అది కూడా తీసేసి పంపించారు. కాబట్టి దురాశ. నువ్వు కథ చెప్పనా? గిఫ్ట్ వచ్చేవారు కథ చెప్పనా? నువ్వు ఇంకో శ్లోకం చెప్తావా? కొంచెం చెప్తావా? ఇంకా వచ్చా? వేరే చెప్తావా? గౌరవనీయులైన పెద్ద టీచర్ గారికి, చిన్న టీచర్ గారికి, స్టూడెంట్స్ కి హ్యాపీ చిల్డ్రన్స్ డే. నా పేరు పలపలక సూర్యనాగా. ఎవరి నెహ్రూ గారు పుట్టినరోజు, అందుకే బాగా దినోత్సవం జరుపుకుంటున్నాము. జై హింద్. చూసారా? బాలవాక్కు బ్రహ్మవాక్కు. అమ్మ మీరు అలా కూర్చొని ఏం కాదు, అంతసేపు నిలబడతారు. మరి ఒక కథ చెప్పేస్తాను. అంటే మనకి వైరాగ్యం ఉండాలి. మీరు అందరూ ఇవాళ తపస్సు చేస్తారు. అమ్మ గిఫ్ట్ వాళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళకూడదే. కాబట్టి కూర్చో కూర్చో కూర్చో. గిఫ్ట్ ఇచ్చాక నేను హట్ అయిపోతాను. నీకు 2 గిఫ్ట్లు ఇవ్వాలి. ఎందుకంటే వాడు బంగారు గొడ్డలకు నాది కాదు అన్నట్టుగా నువ్వు కూడా ఒక గిఫ్ట్ అంది. పిల్లలు ఆశపోతులు కదా, 2 అని చెప్పలేదు. సరే గిఫ్ట్ ఇస్తాను, కూర్చో. వెళ్ళకు. మరి ఒక కథ చెప్పేస్తానే, కూర్చోండి. ఆ కథ ఏంటంటే, ఒక ఆయన నన్ను అయ్యంగారు ఉన్నారా వెళ్ళిపోయారా? కొట్టి అవునండి సార్ ప్లీజ్ సార్. అదేదో పెట్టే మ్యూజియం పెట్టా అన్నారు. ఎప్పటి నుంచి అది సార్? అందరికి తెలుసా? వీళ్ళకి తెలుసో తెలదా అని. అలాంటిది మన మన అచీవ్మెంట్ అది. ఏలూరులో సార్ ఒకసారి రండి సార్, చెప్పండి సార్. అబ్బాయి జనాలు నాకేం తెలుసు, మీరు చెప్పకపోతే. మన ఏలూరులో మంచి మ్యూజియం పెట్టారట. రాత్రే నాకు మెసేజ్ పెట్టారు. నాకు తెలీదు. సమయాన్ని బట్టి నేను కూడా వెళ్తాను, మీరు వెళ్ళండి. మీరు లోకల్ వాళ్ళు కదా. మన చరిత్ర, మన పూర్వీకులు ఎంతో గొప్పవాళ్ళు. అయ్యంగారు చెప్తారు. ఇష్టం ఒప్పుకుంటే పెట్టు. ఓసారి వినండి, ఓసారి వినండి. రేపు పొద్దున మాత్రం భోజనం చేయండి.
బాబు కళ్ళు తిరిగేస్తంటే ఇంక సాయంత్రం, అయినా కళ్ళు తిరిగేస్తే ఇంక మధ్యాహ్నం, అమ్మ పడిపోతా అంటే ఇప్పుడే నాకు వెళ్తాం తీసుకో. ఇది విన్నాక కథ చెప్తాం. సో రాధా మనోహర్ దాస్ గారు చాలా ఆత్మీయులు నాకు. మాది రామచంద్రపేట ఆర్ఆర్పేటలో ఉంటుంది. నా పేరు అయ్యం గారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంచెం యాక్టివ్గా, ఈ సామాజిక కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా భగవత్ కార్యక్రమాల్లో ఏదైనా సమస్యలు, అలాగే ఆలయాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమైన నేపథ్యంలో వాటి పట్ల న్యాయపరంగా సామాజిక పరంగా కూడా పోరాటం చేస్తున్న నేపథ్యం కలిగిన జీవితం నాది. ప్రప్రథమంగా ఏలూరులో గల వేంగి చాళుక్యుల కాలం నాటి అద్భుతమైన గాలిగోపురం మీ అందరికీ తెలిసి ఇక్కడ శనివారపేటలో చెన్నకేశ్వర రామలింగేశ్వర స్వామి ఆలయం, వేంగి చాళుక్యుల కాలం నాటి ఆలయాన్ని 2005లో దాన్ని సమూలంగా తీసేసి సిమెంట్తో నిర్మాణం చేయాలని కొన్ని ఏర్పాట్లు ఆ రోజున జరిగిన నేపథ్యంలో మేము స్పందించి దాని మీద హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం, స్టే ఆర్డర్ రావటం, దాని మీద రకరకాల సమస్యలు ఉత్పన్నం అవడం, శ్రీకాళహస్తి గాలిగోపురం కూలిపోవడం, మళ్ళీ అలా రకరకాల సమస్యలు 13 సంవత్సరాల కంటిన్యూస్ పోరాట ఫలితంగా ఈ రోజున శనివారపేటలో 3000 శిల్పాలతో అద్భుతమైన గాలిగోపురాన్ని ఈ రోజు నిర్మాణం చేయగలిగాం. ఆ గాలిగోపుర నిర్మాణం కూడా ఎట్లా చేయగలిగామంటే ఏ సిమెంట్ని వాడకుండా సున్నము, బెల్లము, కరక్కాయ, వనమూలిక మిశ్రమాలు, అలాగే మన జనపనార పొట్టు, తుమ్మ జిగురు, వీటన్నిటిని మిశ్రమం వేసి పూర్వంలో మన గాను సున్నాలు ఉండేవి, గానుగులు ఆడేవి. ఇప్పుడు గానుగులు లేవు కదా. మరి ఆ నేపథ్యంలో గ్రైండర్లు పెట్టించి 8 గ్రైండర్లు 24 hours పనిచేసే. చాలా మందికి శనివారపేటలో గ్రామస్తులందరూ మేము అడ్డంపడి మేమేదో ఆఫ్ చేసిన వాళ్ళం అని చెప్పి మమ్మల్ని చాలా నిందలు వేశారు. కానీ దాని యొక్క చారిత్రక వైభవాన్ని కాపాడాలనే నేపథ్యంలో విస్తృతమైన న్యాయ పోరాటం, 13 సంవత్సరాల న్యాయ పోరాట ఫలితంగా రాష్ట్ర పురావస్తు శాఖ, అలాగే ద్వారకా తిరుమల రెండు కలిసి ఒక్క నిమిషం భజంత్రులు ఒక్క సెకండ్ ఆపండి అయిపోయింది. చాలా ముఖ్యమైన విషయం. మరి ఆ టైంకి భజంత్రులు వచ్చినాయి. సరే, 2 దేవస్థానాలు కలిసి అద్భుతంగా దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేయడం కంటే భజంత్రులు ఏంటండి. చాలా బలీయం చేయవలసిన అవసరం ఉంది. రోజు 4000 వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గాలిగోపురం, ఆ వైబ్రేషన్స్ యొక్క ఫలితం వల్ల గాలిగోపురానికి ముప్పుందని చెప్పి చెన్నై, వరంగల్ నెట్టు ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా తీసుకొచ్చి నిర్మాణం చేసి మనందరి ద్వారా కూడా ధృవీకరణ చేసినాము. అయితే దాన్ని ఎపాక్సీ రెక్సిన్ గ్రౌండింగ్ అని అద్భుతమైన ప్రక్రియ ద్వారా గాలిగోపురాన్ని 30 లక్షల రూపాయలతో ఫౌండేషన్ ని బలపడే విధంగా తయారు చేయించాం. ఇంకా 300 సంవత్సరాల పాటు గాలిగోపురం అజరామరంగా విరాజిల్లుతుంది. ఇది గ్రామస్తుల యొక్క అద్భుతమైన విషయం. ఇదే పద్ధతిలో సేమ్ ఇదే సమయంలోనే కడిగిలపూడి గాంగేశ్వర స్వామి ఆలయం అద్భుతమైన శైవ క్షేత్రం. భీష్ముల వారు సాక్షాత్తు ప్రతిష్ఠ చేసిన, భీష్మ ప్రతిష్ఠగా పేరు పొందిన శ్రీ గాంగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఇదే పద్ధతిలో పోరాటం చేయడం, లోక్ అదాలత్లో పిటిషన్ ఫైల్ చేయడం, వాడు కూడా స్పందించి ఆ గాలిగోపురాన్ని చారిత్రక వైభవం దెబ్బతినకుండా అద్భుతంగా నిర్మాణం చేయడంతో ఈ రోజున తరిగిలపూడిలో ఉన్న గాంగేశ్వర స్వామి ఆలయం కూడా అదే రీతిలో నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ పోరాటం అలా ఈ 13 ఏళ్లలో తిరుపతి దేవస్థానం వరకు కూడా మన పోరాటం ప్రయాణం చేస్తూ ఈ రోజున అనేక చారిత్రక అంశాల వరకు మనము ఈ రోజు చేస్తున్నాము. ఇది సందర్భోచితం కాబట్టి, శనివారపేట దగ్గరగా ఉన్న రామాలయం కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలని నేను మీ గ్రామస్తులను సంతోషిస్తారని ఈ విషయాన్ని అందరినీ కూడా మీ దృష్టికి తేవడం జరిగింది. ఈ రోజున గాలిగోపురం ఇంకా 300 సంవత్సరాల వరకు కూడా అజరామరంగా విరాజిల్లుతుంది. జిల్లాకే తలమానికమైన గాలిగోపురం, అలాగే జిల్లాకే తలమానికమైన అద్భుతమైన రాజధాని వేంగి చాళుక్య రాజధాని ఏర్పడుతూ ఉంది. ఎవరికి తెలియదు. దక్షిణ వీధిలో జ్వాలాపాలేశ్వర స్వామి ఆలయం పెద్దమ్మవారి గుడిలో వేంగి చాళుక్యులు కాబట్టి 1000 సంవత్సరాల కాలం నాటి అద్భుతమైన రాజనంది, వేంగి చాళుక్య రాజనంది. అందరూ కూడా మనం నంది నుంచి చూస్తే ఆ ఆలయంలో ప్రదక్షిణ మార్గంలో ఉన్న శివుడికి వెనకాలం అందరం ద్వారా నంది దగ్గర ఉన్న దీపాలు చూడటం అనే అద్భుతమైన ఆచారం కలిగిన పెద్దమ్మవారి దేవస్థానం, అమ్మవారి దేవదేవత. అన్ని కూడా చాలా అద్భుతమైన విషయాలు నెక్స్ట్ మన అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. స్వామివారు చెప్పిన దాంట్లో భాగంగా రామాలయ ప్రతిష్ట, ఈ రామాలయ ప్రతిష్టలో భాగంగా చాలా ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలని నా అభిప్రాయం. ఎక్కడ చూసినా రాముల వారిని సూచించడమే పనిగా కూడా అనేక
ఏమిటంటే ఇది నేను చెప్తున్నది కాదు, రాజ్యాంగం చెప్తున్న విషయం. శ్రీరామచంద్రమూర్తిని కానీ, భగవద్ రామాయణాన్ని కానీ, భారతాన్ని కానీ, భగవద్గీతను కానీ వేటిల్లో ఏ యొక్క పురాణ ఇతిహాసాలను దూషించినా ఇది రాజ్యాంగ దూషణ. రాజ్యాంగాన్ని దూషించిన దాంతో సమానం చెప్పి అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా మందికి తెలియని విషయం. రాహుల్ వారిని దూషిస్తే 295A ప్రకారం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. భారత రాజ్యాంగంలోనే శ్రీరామచంద్రమూర్తి అయోధ్యకి బయలుమవుతాడు. లంకలో రావణాసురుడి మీద విజయం చేశాక ఆ పుష్ప విమానం మీద వెళ్తున్న చిత్రాన్ని కూడా రాజ్యాంగంలో ప్రచురణ చేయడం జరిగింది. అంటే రాజ్యాంగం అంతటి ప్రామినెన్స్ ఇచ్చింది శ్రీరామచంద్రమూర్తికి. భగవద్గీతను ఉపదేశిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మకి అంతటి ప్రామినెన్స్ రాజ్యాంగం ఇచ్చినప్పుడు రాముడిని కానీ కృష్ణుడిని కానీ దూషణ చేస్తే మరి ఇది రాజ్యాంగాన్ని దూషించినట్టే కదా. అందరికీ అర్థమైందా? రాజ్యాంగాన్ని దూషించినట్టేనే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా కన్సెషన్ ఉందా? రాముడిని తిట్టుకుంటే ఏం పర్వాలేదని. అంటే ఏమిటి? రాజ్యాంగాన్ని దూషిస్తే ఎంత నేరమో, రాజ్యాంగం మనం కాన్స్టిట్యూషన్ ఎంతో పవిత్రమైంది, అంతటి నేరం అన్నమాట. రాముడిని కానీ కృష్ణుడిని కానీ రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ దూషిస్తే ఈ విషయాల్లో మీ దృష్టికి తేవాలని ఇప్పుడు స్వామివారు నాకు ఏదో ఆదేశం ఇచ్చారు. ఏంటి ఏదో చెప్పమన్నారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇంకోటి, ఇప్పుడు దాదాపు 5 కోట్ల రూపాయలతో అద్భుతమైన మ్యూజియాన్ని, మన పోరాటంలో భాగంగానే అద్భుతమైన మ్యూజియాన్ని మన రామకోటి జనార్దన స్వామి వారి ఆలయానికి ఎదుర్కొండా రాష్ట్ర పురాతన శాఖ వారి ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలు మనకి స్థలాన్ని మ్యూజియంకి కూడా పాలకులు మనకి అప్పట్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో అద్భుతమైన పురావస్తు మ్యూజియాన్ని, జిల్లాకే తలవానికమైన మన చేయడం జరిగింది. అందులో అనేక అద్భుతమైన దాదాపు 20 సంవత్సరాల